నమస్తే. ఏం చేస్తున్నారు? నేను మన డాలస్‌పురంలో బతుకమ్మ ఆడడానికి రెడీ అవుతున్నానన్నమాట. ఇదిగో రెడీ అయిపోయి వచ్చేసాను. ఇక్కడ తెలుగు వాళ్ళందరూ డాలస్‌ని ముద్దుగా డాలస్‌పురం అని పిలుచుకుంటారు. ఇక్కడ చాలా శాతం తెలుగు వాళ్ళు ఉంటారన్నమాట. ఇంకో విషయం చెప్పనా? ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాషల్లో రెండో స్థానంలో తెలుగు ఉంది. క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సస్ ఈవెంట్ సెంటర్‌కి మేము అక్టోబర్ 5న బతుకమ్మ ఆడడానికి వచ్చేసామన్నమాట. మా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అందరూ వెళుతున్నారని నాకు చెప్తే నేను కూడా జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను అనుకున్న దానికంటే చాలా పెద్ద ఎత్తున తెలుగు వాళ్ళు వచ్చారు. బాగా రెడీ అయ్యారు. బతుకమ్మలు తీసుకొని నడుస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఒక్క క్షణం నేను హైదరాబాద్లో ఉన్నానా, డాలస్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు. ఫుడ్ స్టాల్సు, బట్టల స్టాల్సు, డ్రింక్స్, ముంత మసాలా కూడా నేను ఇక్కడ చూశాను. అంతా తెలుగు వాళ్ళు, చీరలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. నేను నాంపల్లిలో ఉన్నానా, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్నానా అనిపించింది ఈ యాంబియన్స్ అంతా. అటు ఇటు చూసి అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత బతుకమ్మ ఎక్కడ ఆడుతున్నారా చూద్దామని ముందుకెళ్ళాను. ఇది పెద్ద ఇండోర్ స్టేడియం లాగా ఉంది. చుట్టూ సీట్స్, మధ్యలో స్పేస్, ఆ మధ్యలో బతుకమ్మ ఆడుతున్నారనమాట. నేను తప్పు వచ్చాను, కింద నుంచి వెళ్ళాల్సింది. సరేలే ఒక లుక్ వేద్దామని పైనుంచి మొత్తం చూశాను. జనం ఇప్పుడే రావడం ప్రారంభించారు. ఇంకా నేను బతుకమ్మను చూసి ఓహో అక్కడికి వెళ్ళాలా అనుకొని కింద నుంచి నడుచుకుంటూ బతుకమ్మ వైపు వెళుతున్నాను. బతుకమ్మ కూడా చాలా పెద్దగా ఏర్పాటు చేశారు. అంతా తెలుగు వాళ్ళే, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే, అంతా తెలుగు భాష మయం, తెలుగుతనం మయం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి రావడం, ఈ బతుకమ్మ ఆడడం అంతా కూడా. ఇదిగోండి తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్, వీళ్ళే దీన్ని నిర్వహించారనమాట. ఇంకేంటి మరి, ఎంజాయ్ చేయండి నా డ్యాన్స్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుస్మిత నుజుడు తాలూకా.